సో మన మధ్యలో సహోదరి లక్ష్మి గారు ఉన్నారు. తన చిన్న సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని అందరం కూడా శ్రద్ధగా విందాం. ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు వింటుండగానే మన జీవితంలో కూడా గొప్ప దీవెనలు దిగి వస్తాయి, స్వస్థతలు జరుగుతాయి, విడుదలలు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హలో, సమయం ఇచ్చిన అయ్య గారికి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, వందనాలు తెలియజేస్తున్నాను. నాకు సమయం ఇచ్చినందుకు లెక్కలేని వందనాలు. ఎన్ని రోజుల నుంచి నేను ఇక్కడ వచ్చి రాబట్టి 3-4 వారాలు అవుతుంది, చాలా ఎక్కువ రోజులు అవుతుంది. నవంబర్ నుంచి వెళ్ళి ఇక్కడ వస్తున్నాము కదా. వచ్చినప్పుడే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినప్పుడే అందరికీ అయ్యగారు కార్డులు రాయమని చెప్తుండు కదా. ఆ కార్డులు ఇంకా మేము రాసుకోలేదు, కొంత వెనుకకు రాసుకున్నాం కానీ వచ్చి నేను ముందుకు కూర్చున్నా. లాస్ట్ ఎండింగ్ ప్రార్థన చేసేటప్పుడు అయ్యగారు అందరినీ కళ్ళు మూసుకోమన్నప్పుడు నేను ముందట నిలబడ్డా. బాగా దుఃఖం వస్తుంది నాకు, ఏడుస్తున్నా. నేను కనీసం బాగలేక ఒక 2-3 సంవత్సరాలు ఎన్ని మందులు తిన్నా కానీ నాకు బాగా అయితలేదు. నేను అనేకమైన పాస్టర్లతో పోయిన, పేరు చేయించుకున్నా, అనేక పాస్టర్లు అనేక సంఘాలలో నేను స్పాన్సర్ కూడా చేసిన. డబ్బులు నా ఆదాయం నేను పని చేస్తాను, నేను చిట్టీలు నడిపిస్తాను. ఆదాయం నెలకు వచ్చే వరకు 40,000, ₹1 కూడా నా తను ఉండడం లేదు. ఒక 5-6 ఏళ్ళ బట్టి నేను చాలా బాధపడుతున్నా. నా గోల్డ్ కూడా గిరిపెట్టిన, అంత అమ్మేసిన, అప్పుల పాలైన. అప్పులు ఎట్లయినాయో తెలియదు నాకు. దాదాపు 16 లక్షలు 18 లక్షల దాకా అప్పు అయింది. ఇంకా కొంచెం కొంచెం తీర్పుకుంటూ వచ్చిన, ఇంకా 5-6 లక్షల దాకా ఉన్నాయి. అయినా అనేకమైన అప్పులలో బాధిస్తూనే ఉన్నాడు నన్ను సైతానుగాడు. ఏమైందో తెలియదు. 2-3 ఏళ్ళ నుంచి నా ఆరోగ్యం మంచిగా ఉండడం లేదు. బాగా విపరీతమైన సర్ది, దగ్గు, ఆయేషము, దమ్ము వచ్చినట్టుగా, ఊపిరి ఆడకపోవడం ఉంటుండే నాకు. చాలా దవాఖానలు తిరిగిన నేను, అన్ని టెస్టులు చేస్తురు, ఏం లేదని చెప్తురు ఎక్కడ పోయినా. గత మరి నవంబర్లోనైతే చాలా వీక్ అయిపోయి పడిపోయిన నేను. మా కొడుకు కూడా బైబుల్ ట్రైనింగ్ చేస్తాడు, చాలా మంది ఫాస్ట్ ట్రైనింగ్ తీసుకొచ్చి నన్ను పేరు చేయించిండు. అయినా ఏం కాలే, మందులు తింటూనే ఉన్నా. ఈ లచ్చ వచ్చి చెప్పినప్పుడు నేను ఒకసారి అడిగి రాసిన్నామంటే వచ్చిన. నేను లాస్ట్ ప్రార్థన అయ్యేటప్పుడు నాకు చెప్పరాని వేదన, దుఃఖంతో మీరందరు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ నేను అయ్యగారు కాళ్ళు పట్టుకొని వదులుతలేను. అనుకోకుండా నా మీనికి పరిశుద్ధాత్మ వచ్చి నేను అయ్యగారి కాళ్ళ మీద ఒక్క బోర్లో పడి కాళ్ళు పట్టుకొని బాగా ఏడుస్తున్నా. ఏదో ఒకటి నన్ను తాకినట్టుగా అయింది. ఆ నవంబర్ నుంచి అది ఇప్పటి వరకు నాకు ఆయేషం, దమ్ము, దగ్గు ఏ లాంటిది లేదు. నా శరీరంలో లేని రోగాలని నా ఇబ్బందించినాయి. పోయిన శనివారం ఇక్కడికి శుక్రవారం వచ్చినాం, పోయినాము. అవన్నీ తక్కువైనాయి. దేవుడా, ఎప్పుడు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నా. ఆయల్ల రాత్రి నిద్ర పోకుండా అనుకోలేని భయం వచ్చేసింది. దగడవుతుంది. ఏం చేసుకోవాలి, నన్ను పడుకొని ఇస్తలేదు. అయ్యగారికి ఫోన్ చేసిండు, మా కొడుకు నువ్వు వారం పోతున్నావు కదా మమ్మీ, ఒకసారి అంకుల్ ఫోన్ నంబర్ ఇవ్వంటే నిన్న ఫోన్ ఇస్తే దేవులాడు ఫోన్ చేసిండు. చెయ్యంగానే చెప్పిండు, నువ్వు ఫోన్ దగ్గర పెట్టుకోమని నేను ప్రార్థన చేస్తా అన్నాడు. చేసిండు. అయ్యగారు చేసిన వెంటనే నేను నిమ్మలంగా పడుకున్నా. మళ్ళా తెల్లారి సండే రోజు నేను అయ్యగారికి వచ్చి కలిసిన, రమ్మన్నాడు. మధ్యాహ్నం వచ్చిన నా కొడుకుని తీసుకొని. నా కొడుకు కూడా అనేకమైన ఒడిదుడుకులు, మా కుటుంబం అంతా పని చేసుకోకుండా చేసిన, డబ్బు నిలవకుండా మాకు ఏం చేసిరో తెలియదు. మేము అనేకమైన అప్పుల బాధలు ఉన్నాం. మా ఆయనకు కూడా పని దొరికినట్టే దొరికి పని పోవడం, అలాంటి ఇబ్బందులు ఉన్నాం మేము. అయ్యగారు కొన్ని మాట్లాడిండు, ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడు ఉంటాడు అని అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం కాలే, నేను మంచిగా ఉన్నా. మనము వస్తున్నాం, ఇంటున్నాం. దేవుని మాటలు మన తను ఉన్న కాడికైనా కానీ ఎంతుంటే అంతే. మిమ్మల్ని ఎంత ఇవ్వమని కోరతలేడు దేవుడు. మీ సంపూర్ణంగా ఎంతున్నా మనం దేవునికి ఇయ్యాలి. దేవుడిచ్చింది దేవునికి ఇయ్యనికి వెనుకకు పోవద్దు. నేను చాలా సంఘాలల్లో, మా బస్తీ వాళ్ళకు తెలుసు, అనేక సంఘాలలో నేను స్పాన్సర్ చేసిన. చెప్తలేను, దేవుడిచ్చింది దేవునికి ఇయ్యాలి. నేను ఏదో యొక్క పెద్ద కానికి ఇక్కడ ఇయ్యాలనుకున్నా. దేవుడు నన్ను చిన్న కానుకనే ఇయ్యబెట్టిండు. ఇంకా నా ఆరోగ్యం మంచిగా ఉండాలి. ఏది ఇస్తానో తెలియదు, దేవుడు ఏర్పాటు చేసి ఇస్తాను. నేను మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మా పిల్లలను, మమ్మలను మీరందరూ మా కోసం పేరు చేయాలని. మీ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.